మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ ఎద్దుకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏ మాటతో వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటతో మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లరా, ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని రాయబడింది. దేవుని పిల్లరా, ఇదిగో దేవుడు మనకు ఒక సూచన చెబుతున్నాడు. దేవుని పిల్ల, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరంటే యేసుక్రీస్తు వారికి ఒక నామం ధరిస్తున్నాడు దేవుడు. అంటే భూమి మీదకి మరియమ్మ గారి గర్భంలోకి పంపించి ఆమె ద్వారా భూమి మీదకి తీసుకొని రావాలనుకున్న దేవుడు ముందే ఒక ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, అతనికి ఇమ్మానుయేలు అని ఒక పేరు నామమును ధరింపచేయండి మీరు అన్నాడు. ఎందుకు ఆ పేరు పెట్టాడంటే, ఇదిగో నేను పరలోకములు ఉన్నాను, నా పక్షానేలిన నా కుమారుడే వాళ్ళకి దేవుడుగా ఆదరించాలా, సమస్తాన్ని దేవుడిగా చూడాలి, నా పిల్లల్ని వాళ్ళు ఆదరించాలి, నా పిల్లలని. ఒక ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం దేవుడు తోడై ఉండును అని రాయబడింది. దేవుని పిల్లరా, ఆ నామంను ధరింపచేసి నా బిడ్డలకి ఆయన దేవుడిగా మార్చండి అని చెప్పి దేవుని పిల్లరా ఈ మాటలు మనకు తెలియచేశాడు. కనుక ఒక దేవుడుగా అంటే పరలోకమందున్న దేవుడు ఆయన దగ్గర మనకి ఏ నెమ్మది కలిగిద్దో అట్టి నెమ్మది యేసుక్రీస్తు ద్వారా మనం పొందాలనేది దేవుని యొక్క సంకల్పం. అందుకని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టమని రాయబడింది. దేవుని పిల్లరా, కనుక ఈ ఇమ్మానుయేలును అనే మహానుభావుని ఎంతమంది స్వీకరించగలుగుతారో వాళ్ళకి ఈ ఆదరణ దొరికినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టమన్నావు తండ్రి. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరం దేవుడు తోడై ఉన్నాడు అని అర్థం. అవునయ్యా, మహానుభావుడైన యేసుక్రీస్తుకు ఒక శరీరాన్ని ఈ లోకానికి పంపించి తండ్రి నీ ప్రేమను ఆయన ద్వారా మాకు అందించి నీకు దగ్గర చేసినందుకు తండ్రి, భూమి మీద ఉన్న పిల్లలందరి దగ్గర చేసినందుకు నా తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి తండ్రి మా హృదయాలు నిత్యం ఈ సంతోషం ప్రతి బిడ్డలో ఏలునట్లు తండ్రి కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.